Wants to express my feeling. Wow, very good and inspirational skill. So to add more prestige to this event and a role model for the students, we now call upon our principal, Mr. Ahmed Nawaz Muhammad. Guest of honor, Senior Civil Judge, Mrs. Tangamani Garu, and along with her friend, Senior Advocate, Sri Sudha Group of Institutions, Heart, Chairman, Honorable Mr. S. Sudarshana Garu, Director, Mr. Surya Narayana Sir Garu, Vice Principal, Mr. Ranjan, Academic Coordinator, Mrs. Pooja, Primary Coordinator, Mrs. Hepsiba, and the respected principals, coordinators, HODs of CBSE and as well as other branches, my beloved students and valued parents, and my hardworking staff, I welcome you all on this auspicious evening which we are celebrating together, that is Hi Vasti, Don't Be a Stranger, Keep in Touch. So dear students and parents, I'm using two languages over here, bilingual, English and Telugu. Whatever the message I want to pass, that has to be get into the heart and mind of especially parents and students. So now and then I'll use English and as well as Telugu, both languages, to make you understand very well. First I'll come up with this Hi Vasti, because everyone knows about common farewell, outgoing or incoming in different styles. So why we have opted, మనం ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము, why Hi Vasti, దాని అర్థం ఏంటి? If you search it out in the Google, it will show you that one, farewell, goodbye, like that. Hi Vasti అనేది a word which I took it from Finnish language, Finland. Finland అనేది ఒక ప్రదేశం, one country. ఆ ఫినిష్ లాంగ్వేజ్ లోనే హై వస్తి అంటారు. హై వస్తి అంటే గుడ్ బై. సో వై ఫ్రమ్ దట్ కంట్రీ ఐ సెలెక్టెడ్ హై వస్తి? దేర్ ఆర్ టూ మేజర్ రీజన్స్, టూ కారణాలు ఉన్నాయి దానికి. ఫస్ట్ థింగ్ ఇస్ అబౌట్ వరల్డ్ టాప్ ఎడ్యుకేషన్ అనేది ఉన్నది ప్రెసెంట్ సిచ్యువేషన్లో. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎడ్యుకేషన్ కానీ దట్ ఈస్ ఇన్ ఫిన్లాండ్. 195 countries in the world, 195 countries లో టాప్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నంబర్ 1 కానీ దట్ ఈస్ ఫిన్లాండ్. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ ఆప్టెడ్. ఎవ్రీ 4 years మనకు ఒలింపిక్స్ ఎట్లా జరుగుతాయి, ఆ ప్రకారంగానే OECD, మీరు ఇక్కడ చూడొచ్చు అంత స్క్రీన్లో, OECD అంటే ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఇది వరల్డ్ వైడ్ లో ఏం చేస్తారంటే వీళ్ళు, దే విల్ కండక్ట్ వన్ PISA, PISA అంటే, do anyone knows about what is the meaning of PISA? Performance of International Student Assessment అంటారు దాన్ని. పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్. దానికి ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా ఆల్ ఓవర్ కంట్రీస్ నుంచి తీసుకుంటారు. ఇన్ 2023 లాస్ట్ ఇయర్
2023లో 73 కంట్రీస్ సెలెక్ట్ అయినాయి, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ. 73 కంట్రీస్లో మన కంట్రీ కూడా మన ఇన్ దట్ వన్, అవుట్ ఆఫ్ 195 కంట్రీస్. ఆ అసెస్మెంట్ అనేది ఎట్లా కండక్ట్ చేస్తారంటే, రీడింగ్ స్కిల్స్ మీద, సైన్స్ అండ్ మ్యాథ్స్, ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఒకటి అసెస్మెంట్ తీసుకుంటారు. దాని తర్వాత ర్యాంకింగ్ వస్తుంటారు, విచ్ కంట్రీ స్టూడెంట్స్ ఆర్ అండ్ దర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ excellent and extraordinary. Either it is our bad luck or hard luck. 2023లో అవుట్ ఆఫ్ 73 కంట్రీస్లో 72 పొజిషన్లో మనం ఉన్నాం. అవుట్ ఆఫ్ 73 కంట్రీస్లో 72 కంట్రీస్ 72nd కంట్రీ అనేది మనం ఆ ప్లేస్లో ఉన్నాం. రీజన్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? యాజ్ పర్ ద సర్వే రిపోర్ట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒత్తిడి, ప్రెషరైజ్డ్. ప్రెషర్ అంటే మామూలు ప్రెషర్ కాదు, స్కూల్ నుంచి ప్రెషర్, టీచర్ నుంచి ప్రెషర్, ఇంట్లో పేరెంట్స్ నుంచి కూడా ప్రెషర్. ఆ ఒత్తిడిలో ఉన్న టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా సమ్ టైమ్స్ వాళ్ళు సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్కి వెళ్ళిపోతారు. రీసెంట్గా, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద పేరెంట్, ఒక పేరెంట్ వచ్చేసి 10th ఉన్న స్టూడెంట్, ప్రెసిడెంట్గా మన 10th ఉన్న స్టూడెంట్ వచ్చేసి ఆ స్టూడెంట్ని ముందర పెట్టుకొని నా క్యాబిన్లో ఏమన్నారంటే, సార్ మా బాబుకు మార్క్స్ బాగా వస్తున్నాయి, అవుట్ ఆఫ్ 500 ఇన్ ద సిబిఎస్ఈ 450 మార్క్స్ వస్తున్నాయి సార్, ఎట్లనా మీరు పుష్ చేసి ఏమన్నా చేయాలి సార్, 475 వరకు తీసుకొని రావాలంటున్నారు. సార్ పుష్ చేయడానికి ఏమన్నా వెహికలా అంటే కాలంలో ద స్కిట్ కూడా దానికోసమే మేము ఇప్పుడు ప్లాన్ చేసి మీకు ప్రజెంట్ చేసింది. whatever the knowledge a student has, ఎంతవరకు ఆ స్టూడెంట్ గ్రాస్పింగ్ పవర్ ఉంటుందో, ఏ వరకు ఆ స్టూడెంట్ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడో, అటువంటి ఆ స్టేజ్ వరకు మాత్రం ఆ స్టూడెంట్ వెళ్ళగలుగుతాడు. ఇఫ్ సపోజ్ మిమ్మల్ని ఇప్పుడు ఎవరన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకొనేసి వితౌట్ ప్రాక్టీస్ 2 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ చేయండి అని చెప్తే రన్ చేయగలుగుతారా? 500 మీటర్స్ కూడా రన్ చేయగలరు. జస్ట్ యూ విల్ ఫీల్ ఎక్సెస్ బ్రీత్. సో ఆ పేరెంట్కు నేను చెప్పడానికి చాలా ట్రై చేశాను, సార్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, యువర్ సన్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ బెస్ట్, లీవ్ ఇట్ ద రెస్ట్ ఆన్ హిస్ పార్ట్. ఆ మార్క్స్ వెనకాల పడేసి మార్క్స్ కావాలి ఈ కాలంలో ఈ జనరేషన్లో ఎడ్యుకేషన్ గురించేసి మనం వెళ్తలేము. అందుకోసమే మన కంట్రీ ఇన్ పిసా అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ టెస్ట్లో 73 కంట్రీస్లో 72nd నెంబర్లో మన ప్లేస్ ఉంది. ఈ అసెస్మెంట్ తీసుకునేది 15 ఇయర్స్ స్టూడెంట్స్కి మాత్రమే తీసుకొని అసెస్ చేస్తారు ఆల్ ఓవర్ వరల్డ్లో. అంటే మనం ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే, ఆ క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నా, 30 స్టూడెంట్స్ ఉన్నా, 50 స్టూడెంట్స్ ఉన్నా, మా బాబుకి ఎందుకు ర్యాంక్ ర్యాంక్ కావాలి కదా అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ వాళ్ళ ఫీలింగ్స్ అనేది రెస్పెక్ట్ ఇస్తలేము. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దర్ ఫీలింగ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు వస్తాయంటే, నాలెడ్జ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మార్క్స్ వస్తాయి. ఇఫ్ నాలెడ్జ్ లేనప్పుడు మార్క్స్ రావాలంటే చాలా కష్టం. దీనికి ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్తాను. వన్స్ అ బర్డ్, ఇన్ ఇంగ్లీష్లోనే చెప్తాను, తెలుగు ఐ కాంట్ ట్రాన్స్లేట్ దిస్ వన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. So I request the students to translate to our parents. Once a bird asked a honeybee, after your continuous hard work, you prepare honey, but a man steals the honey. Don't you feel sad? The honeybee replied to the bird, never, because the person can only steal the honey, not the art of making honey. మన దగ్గర స్కిల్స్ నాలెడ్జ్ ఉంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఈరోజు తక్కువ రావచ్చు, మార్క్స్ రేపు ఎక్కువ రావచ్చు. మనం కోరుకున్నది ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. అటువంటి అప్పుడు ఏం జరిగిందంటే, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు గివ్.
స్టూడెంట్స్ టీచర్గా ఒక టీచర్ చాలా ఫెమిలియర్ ఉంటారు స్టూడెంట్స్. ఇప్పుడు మా తెలుగు టీచర్స్ కూడా బీయింగ్ ఏ పేరెంట్ లాగా వాళ్ళ పిల్లలతో ఉంటారు. అటువంటప్పుడు ఒక టీచర్ స్టూడెంట్ ఏమనిగిందంటే, వాట్ డూ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? లైఫ్లో ఏం కావాలని కోరుకుంటున్నావు, కోరిక ఏంటి అంటే బ్రహ్మాండంగా ఏం చెప్పినట్టే, ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, సార్ హీ హాజ్ గివెన్ ఫిగర్స్ 6, 5, 4, 3, 2, 1, 0. ఆ టీచర్ ఏమన్నాడు, ఆశ్చర్యపడిపోయిండు. ఏం నాన్న, నేను అడిగింది నీకు ఏం కావాలి లైఫ్లో, ఏం కోరిక ఉంది, వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ అన్నప్పుడు ఏం ఆన్సర్ ఇచ్చిండు, వాట్ ఈస్ దిస్ అన్నాడు. ఇది కౌంట్ సార్ అన్నాడు, నంబర్స్. అదే ఏ కౌంట్ ఇచ్చినావు, అండ్ వాట్ ప్లేసెస్ యు హావ్ గివెన్ కౌంట్ అంటే కోరిక అని అడిగిండు కదా. బట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్? హీ సెడ్, హీ ఎక్స్ప్లెయిన్ టు ద టీచర్, సార్ 6, నా లైఫ్లో ఒక స్థాయికి ఎదగాలి, 6 ఫిగర్ శాలరీ నాకు కావాలి. ఐదర్ 1 lakh కావచ్చు, 9,99,000 కావచ్చు, 6 ఫిగర్ శాలరీ కావాలి సార్ నాకు అన్నాడు. మరి నెక్స్ట్ వాట్ ఈస్ 5? 5 ఏమన్నావు, 5 వాట్ ఈస్ 5, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 5 అంటే, సార్ 5 అనేది వీక్లో నేను 5 days మాత్రమే పని చేయాలి, రిమైనింగ్ 2 days మాత్రం నేను హ్యాపీగా నా ఫ్యామిలీతో గడపాలి. వెరీ గుడ్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ ఈస్ 4? సార్ నేను ఎదిగాక నా దగ్గర ఒక 4-wheeler ఉండాలి, ఒక కారు ఉండాలి అన్నాడు. నెక్స్ట్ వాట్ ఈస్ 3? సార్ నాకు 3 bedroom ఒకటి ఇల్లు కావాలి, ఒక బెడ్రూమ్ నేను నా భార్య కోసము, ఒకటి నా పిల్లల కోసము, ఒకటి నా పేరెంట్స్ కోసము అన్నాడు. వాట్ ఈస్ 2 అగైన్ అనే క్వశ్చన్ అడిగింది. ఇంతవరకు అయితే అర్థమైంది. వాట్ ఈస్ 2 నెక్స్ట్? సార్ 2 పిల్లలే కావాలి సార్ అన్నాడు. ఒక అమ్మాయో అబ్బాయో, 2 అబ్బాయిలో అమ్మాయిలు. 2 వాట్ ఈస్ 1? ఒకటే భార్య కావాలి సార్ అన్నాడు. వాట్ ఈస్ 0 కదా? వాట్ ఈస్ 0? 0 అంటే సార్ లైఫ్ టెన్షన్ ఫ్రీ కావాలి అన్నాడు. టెన్షన్ ఫ్రీ కావాలి అన్నాడు, కానీ ప్రాబ్లం ఫ్రీ అనేది కాదు. ఇక్కడ ఎందుకు మీనింగ్ చెప్తున్నానంటే, టెన్షన్ లైఫ్లో ప్రాబ్లం లేనిది లైఫే కాదు. దెర్ ఈస్ నో మీనింగ్. ఎవరికైనా ప్రాబ్లం లేనప్పుడు ప్రాబ్లం లేని పర్సన్ ఒకే చోట కనిపిస్తాడు, అది శ్మశానంలో. భగవంతుడు ఇచ్చిన లైఫ్ ఎవ్రీ డే కోరుకుంటూ ఉండాలి, ప్రాబ్లం రావాలి, భగవంతుడు ప్రాబ్లం ఇవ్వాలి, ఆ ప్రాబ్లంకు నాకు శక్తిని ఇవ్వాలి, ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవడానికి అని అనాలి తప్ప ప్రాబ్లమ్స్ లేని లైఫ్లోనే కాదు. లైఫ్లో ప్రాబ్లం ఉంటేనే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాతనే వాయిస్నెస్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, క్లారిటీ కానీ పెరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ మెసేజ్ ఫర్ 9th and as well as 10th is already వాళ్ళ ట్రాక్లో ఉన్నారు. 3 years 10th, 11th and 12th ఈ 3 years కష్టపడి డెడికేటెడ్గా, డిసిప్లిన్గా, సీరియస్గా చదివినారంటే 30 సంవత్సరాలు రాజాలాగా బతకొచ్చు, రాణిలాగా బతకొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రాక్ డౌన్ అయ్యేది, ఫాల్ డౌన్ అయ్యేది ఈ 9th, 10th, 11th and 12th లోనే. ఈ 3 years కష్టపడి విత్ డిసిప్లిన్ తో, సీరియస్నెస్ తో చదివినారనుకోండి, యూ విల్ గెట్ ఇట్ ఎ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డ్రీమ్ ఫ్యూచర్. ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక కంట్రీలో ఏం చేసిందంటే, వాట్ ఇన్ వన్ ఆఫ్ ద కంట్రీ వాట్ దే డిడ్ వన్ ఎక్స్పెరిమెంట్. ఏం ఎక్స్పెరిమెంట్ చేసిందంటే, సైకాలజిస్ట్, వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్ అంటే మైండ్ని చదివే వాళ్ళు, ఆ మైండ్ని చదివి వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఈయన ఏం చేయగలుగుతాడు ఇన్ ఫ్యూచర్లో చెప్పేవాళ్ళు. ఆ గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉండేసి ఏం చేసిందంటే 100 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. 100 స్టూడెంట్స్ ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టినారు, పిలిపించేసి పెద్ద హాల్లో కూర్చోబెట్టుకునేసి ఇట్లా సైకాలజిస్ట్ జడ్జెస్ లాగా ఇక్కడ కూర్చొనేసి ఆ 100 స్టూడెంట్స్కు ఓ హాల్లో ఒక స్లిప్ ఇచ్చిండ్రు, చిన్నది ఒకటి. ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే, మీకు ఇష్టమైన స్వీట్స్ పేర్లు రాసి ఇవ్వండి అని. స్టూడెంట్స్ కదా అనేసి మేబీ 10th class 14-15 years ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేసిండ్రు,
ఒకరు గులాబ్ జామున్ రాసిండ్రు, ఒకటి జాంగిరీ రాసిండ్రు, ఒకటి లడ్డు రాసిండ్రు. సో అండ్ ఆల్ లైక్ ద డిఫరెంట్ డిలీషియస్ స్వీట్స్ అని ఆ స్వీట్స్ రాసి ఇచ్చేసారు. ఆ జడ్జ్ ఏం చేసిందంటే ఆ మొత్తం స్వీట్స్ని తెప్పించేసి వాళ్ళ ముందర పెట్టించిండ్రు. ఆ స్వీట్స్ పెట్టించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, స్వీట్ చూసి తినడానికి ఇట్లా చేతి పెట్టడానికి ముందుకెళ్తే జడ్జెస్ ఆపిన ఇప్పుడు తినకూడదు, వీ హ్యావ్ వన్ కండిషన్. 2 hours వరకు 2 hours అంటే 120 minutes వరకు ఆ స్వీట్స్ని ముట్టుకోకూడదు అనేసి చెప్పేసి ఆ జడ్జిలు ఏం చేసిండ్రు, బయటికి వచ్చేసి ఆ డోర్ లాక్ చేసేసింది. ఆఫ్టర్ 2 hours 2 గంటల తర్వాత లోపల వెళ్ళి చూస్తే అసలు స్వీట్సే లేవు. ఆ స్వీట్స్ ఏమైనా అంటే సార్ ఉంటాయా సార్, స్వీట్స్ ముందర పెట్టేసి మమ్మల్ని డోర్ లాక్ చేసేసి 2 hours వెయిట్ చేయమంటే ఉంటుందా, ఆటోమేటికల్గా తినేసినాం అన్నమాట. దాంట్లో ఆశ్చర్యపోయేది ఏంటంటే ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత ఆ సైకాలజిస్ట్ 15 years అంటే ఆ 30 yearsలో ఉన్న డీటెయిల్స్ని కనుక్కొనేసి ఈ సిచ్యువేషన్లో 30 years 15 years బిఫోర్ మేము ఇది చూసుకున్నాం కదా, 30 yearsలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి సర్వే చేసిండ్రు. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే 60 students అవుట్ ఆఫ్ ఎవరో స్వీట్ తినేసిండ్రు, వాళ్ళు ఆర్డినరీ పీపుల్గా పనిచేస్తున్నారు, ఆర్డినరీ లైఫ్ బతుకుతున్నారు. కామన్ లైఫ్కు గోల్ లేదు, ఏం లేదు, ఏదో వస్తుంది తింటున్నాం అనుకుంటున్నాం కంటిన్యూగా. 30 students 60 minus 100 minus 60 how much 40 కదా. 30 students సెకండ్ కేటగిరీ ఏం చేసిండ్రు, వాళ్ళు ఆ స్వీట్ పెట్టినప్పుడు కొంచెం ఓపికతో ఉండేసి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ గెలికి తిన్నవాళ్ళు. ఆ 30ని సర్వే చేస్తే ఏదో చిన్న ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఏదో కార్పొరేట్లో ఏదో సాటిస్ఫాక్షన్ లెవెల్గా వాళ్ళు పనిచేస్తున్నారు. 90 థర్డ్ కేటగిరీలో 10 students. ఆ 10 students ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళు సర్వే చేస్తే 10 students బ్రహ్మాండంగా. ఆ 10 students ఎవరు అంటే వాళ్ళు స్వీట్కు ముట్టుకోలే, టచ్ చేయలే, తినలే, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారు ఆ పేషెన్స్తో వాళ్ళు ఉన్నారు. ఫ్యూచర్ 15 yearsలో చూస్తే వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ, ఒకరు IAS, ఒకటి IPS, నెక్స్ట్ ఒక దమ్మున్న నాయకురాలు, నెక్స్ట్ వచ్చేసి CEO కానీ పెద్ద స్థాయికి సొల్యూట్ కొట్టుకునేంత స్థాయికి ఎదిగిన వాళ్ళు అయ్యారు. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే ఎవరికి పేషెన్స్ ఉంటుందో, విల్ పవర్ ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. డెఫినెట్లీ దే విల్ అచీవ్. మనం ఎన్నిసార్లు లైఫ్లో మిస్టేక్ చేస్తామనేది ముఖ్యం కాదు. డైలీ 10 times మిస్టేక్ చేయండి, 100 times మిస్టేక్ చేయండి, కానీ ఆ మిస్టేక్ చేసేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చేసిన మిస్టేక్ అలా తిరిగి లైఫ్లో ఎప్పుడు ఆ మిస్టేక్ అనేది కాకూడదు. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. డిసిప్లిన్ లేనిది లైఫ్. డిసిప్లిన్ అనేది ఒక పెద్ద వాస్ట్ చాప్టర్. దానికి నేను మాట్లాడాలంటే 2 hours కూడా సరిపోదు దాని మీద. డిసిప్లిన్ అంటే మేము ఏదో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అండ్ కాంటెంట్ని బట్టి మాట్లాడతాం, కానీ దెర్ ఇస్ నో ఎవ్రీ ఆస్పెక్ట్. మనం ఏం పని చేసినా, మేము లేచి నిలబడినా కానీ, మాట్లాడినా కానీ, మేము వాక్ చేసినా కానీ, తిన్నా కానీ, ఎవ్రీథింగ్ డిస్ప్లేస్ ద క్యారెక్టర్ అబౌట్ ద డిసిప్లిన్. డిసిప్లిన్ లేనిది వాల్యూ లేనిది, డిసిప్లిన్ అనేది వాల్యూస్ రావు, వాల్యూస్ లేకుంటే లైఫ్ సెట్ కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నాము, ఏ ఏరియాలో ప్రాబ్లం చేస్తున్నాము అనేసి. ఈరోజు చాలా మందికి పేరెంట్స్ని పిలిపించినాము. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ఎందుకు ఇచ్చినామంటే అట్లీస్ట్ ఇక్కడ కూర్చొనేసి ఫేర్వెల్ అనేది డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ అనేది కాదు. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ, డిగ్నిటరీస్ కానీ, టీచర్స్ ఇచ్చిన దాన్ని సీరియస్గా తీసుకునేసి లైఫ్కి ఒక గోల్, ఒక ఎయిమ్, ఒక అంబిషన్ పెట్టుకుంటే దెన్ డెఫినెట్లీ దానికి మేము చేరుకోగలుగుతాం అన్నమాట. పేరెంట్స్కు ఎందుకు పిలిపించినామంటే అట్లీస్ట్ ఆ పేరెంట్స్ 1-2 hours, ఒక 3 hours ఇక్కడ కూర్చొనేసి వాట్ మనం చేస్తున్నాము, వాట్ వీఆర్ డూయింగ్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి. చాలా మంది పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మేబీ ద లేబర్ వేజెస్. ఈవెన్ దో వాళ్ళు చదువుకోలే, కానీ వాళ్ళకి ఏముందంటే నేను ఆ స్థాయికి రాలేను, మా పిల్లలను ఆ స్థాయికి రావాలి.
ఒక గొప్ప స్థాయికి ఎదగాలి, సో అండ్ సో వాళ్ళ పేరుతో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ రికగ్నిషన్ కావాలి అని కోరుకోవాలి. నేను ఎప్పుడు అంటూనే ఉంటాను ఒక వర్డ్, 10th అనేది ఇట్స్ ఏ వాట్ ఈస్ టర్నింగ్ పాయింట్? లైఫ్ టర్నింగ్ పాయింట్. 10th ప్రతి ఒక్క పర్సన్కు ఎవరో 10th వరకు చదువుకున్నారో అప్పటి నుంచి ఆ పై స్థాయికి ఇంటర్ కానీ డిగ్రీ కానీ వెళ్ళిన వాళ్ళు 10th అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి ప్రతి మనిషికి దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. సెకండ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది లైఫ్లో, దట్ ఈస్ కరియర్ టర్నింగ్ పాయింట్, ఇంటర్మీడియట్. ఈ 2 టర్నింగ్ పాయింట్స్లో చాలా జాగ్రత్తగా మీరు మూవ్ అవ్వగలిగితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు అచీవ్, యు ఆర్ గోయింగ్ టు రాక్ ద వరల్డ్. మ్యాక్సిమం చాలా మంది పేరెంట్స్ కూడా రాలే ఇక్కడికి. జస్ట్ వాట్ ఐ కెన్ నేను అబ్జర్వ్ చేయగలుగుతాను, A2 వాళ్ళు పేరెంట్స్ లిటరేట్ ఉన్నా, ఎడ్యుకేటెడ్ ఉన్నా, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా, ఏ రకంగా ఉన్నా కానీ 80 పరిస్థితుల్లో ఏదైనా పేరెంట్స్ ఫంక్షన్ కానీ పేరెంట్స్ మీటింగ్ కానీ స్కూల్కి పిలిస్తే దయచేసి పోయి వెళ్ళిరండి. అట్లీస్ట్ యు ఆర్ మీ చైల్డ్ అనేది కూడా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు అట్లా కాకుండా జస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వీ హ్యావ్ ఇన్వైటెడ్. మేము ఎప్పుడు ఇన్వైట్ చేసినాం 5కి రామన్నాము, కానీ పేరెంట్స్ ఎప్పుడు వచ్చిండ్రు 6:30, 7, 7:30. అంటే ఇప్పుడు మేము ఇస్తున్న ఈ ప్రీషియస్ మూమెంట్ అనేది మీరు మళ్ళా లైఫ్లో తీసుకురాలేరు. ఒకే ప్లేస్లో ఒక స్టూడెంట్ ఫాదర్ మదర్తో ఒక 3 hours కూర్చునే సిచ్యువేషన్ లైఫ్లో రాదు. మూవీ చూడొచ్చు కానీ ఎవ్రీవన్ ఫోకస్ స్క్రీన్ మీదనే ఉంటుంది. సాంగ్స్ ఎంజాయ్ చేయవచ్చు, థింకింగ్ చేయవచ్చు, ఏ ప్రకారంగా చేయవచ్చు, కానీ ఈ మూమెంట్ అనేది లైఫ్లో మళ్ళీ తిరిగి మీరు కావాలంటే కూడా రాదు. ఇన్ ఫ్యూచర్ ఏదైనా వేరే ఫంక్షన్ రావచ్చు కానీ ఇటువంటి అకేషన్ అనేది హార్డ్లీ ఇంపాసిబుల్. ఇక్కడ వచ్చిన అందరు పేరెంట్స్కు బై మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఆల్ ద పేరెంట్స్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి మీకోసమే. బై రేజింగ్ యువర్ గట్టిగా అందరూ కొట్టాలి, నాన్ స్టాప్ 15 seconds కొట్టాలి. ఇది మీ పిల్లల కోసం, మీకోసం. దిస్ ఈస్ ఫర్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ చిల్డ్రన్. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను చప్పట్లు కొట్టమంటే ఓకే స్టాచ్యూ లాగానే కూర్చున్నారు కానీ ఎంకరేజ్మెంట్ లేదు, చప్పట్లు లేవు. మాకు ఈ సిచ్యువేషన్ తెలుసు అనేసి మనం ఏం చేసినామంటే మన ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి కనీసం సౌండ్ అయినా పెట్టండి వా చప్పట్ల కోసం అనేసి అన్నట్టు ఆలోచించుకున్నాము. అంటే మనం ఇంతవరకు ఎట్లా అయినామంటే లేజినెస్, ఇగ్నోరెన్స్, చప్పట్లు కొట్టాలా ఎందుకు అవసరమా మాకు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ మన ఫిజికల్ యాక్టివిటీ. 2 గంటలు ఒక చోట్ల కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ విల్ గెట్ డిప్రెస్ ఆర్ డిసప్పాయింట్మెంట్ ఆర్ థాట్స్ ఎక్కడో ఉంటూ ఉంటాయి. మమ్మల్ని ఎనర్జైజ్ చేసుకోవడానికి మా కోసమే ఈ క్లాప్స్, వేరే వాళ్ళ కోసం కాదు. సో మై లాస్ట్ పాయింట్స్ I would like to tell to the parent and as well as to the students also. What is this? What is it? What I am doing now? Thank you. This is the water bottle, right? What is the cost, approximate cost of this? Huh? Don't tell her it is 10, not 20, it's 500 ml. 10 rupees, right? If I let the water go, then what is the cost of this bottle? 2 rupees. Mineral water ఉంది దీంట్లో, దానికి ఏమంటున్నామంటే బ్రాండ్ ఉంది, బాటిల్ ఉంది. సో దట్స్ వై ఏమంటున్నామంటే ద కాస్ట్ ఈస్ 10 rupees అంటున్నాం కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇదే వాటర్ బాటిల్లో ఇప్పుడు వాటర్ అనేది 8 rupees అనుకుందాం. 2 rupees కాస్ట్ బాటిల్ని తీసేద్దాం. ఇప్పుడు ఈ బాటిల్లోనే సేమ్ 500 ml నేను మిల్క్ నింపితే ప్రైస్ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది ప్రైస్? 50 or 40. వాటర్ కన్నా ఇప్పుడు మిల్క్ దీంట్లో నింపితే ప్రైస్ పెరిగిందా లేదా? ఇంకా ప్రైస్ ఎదగడం అంటే జస్ట్ దీంట్లో కర్డ్ ఫిల్ చేస్తాను, అప్పుడు ప్రైస్ ఎంత అవుతుంది? 70-80 లైక్ దట్, రైట్? అదే కర్డ్ తర్వాత దెన్ ఐ విల్ fill with నెయ్యి, isn't it? ఎంత అవుతుంది? 150-200. Am I right?
ఇప్పుడు దెన్ నెక్స్ట్ దీంట్లో సిల్వర్ నింపుతాను, మొత్తం సిల్వర్. వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ 500 or 5000 వాట్ ఎవర్. అది సిల్వర్ తీసేసి మళ్ళీ దీంట్లో గోల్డ్ నింపుతాను. 10,000 10 lakhs అవుతుంది. The gold cost is 84,000 for 10 grams. 84 lakhs. So my dear students, listen very carefully over here. ఇది కంటైనర్ అంటే మనం we are the genetically of our parents. లైఫ్లో మ్యాక్సిమంగా తప్పులు ఎప్పుడు చేస్తామంటే మేము ఈ కంటైనర్ దిస్ ఇస్ వాట్ ఐ కాల్ కంటైనర్ని చేంజ్ చేయాలని ఆలోచిస్తాము. చేంజ్ చేయాల్సింది కంటైనర్ని కాదు, మనం లోపల ఉన్న కంటెంట్ని చేంజ్ చేయాలి. అప్పుడే మనకు వాల్యూ అనేది వస్తుంది, అప్పుడే మనకు లైఫ్లో ఏదైనా సాధించగలిగే శక్తి వస్తుంది. మ్యాక్సిమంగా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏం ఆలోచిస్తారంటే కంటెంట్ చేంజ్ చేయాలి, కంటైనర్ చేంజ్ చేయాలి అంటాము. కంటైనర్ ఒక్కసారి డ్రా అయిన తర్వాత, ఒక్కసారి మేము ఇప్పుడు లైఫ్లో వచ్చిన తర్వాత మమ్మల్ని భగవంతుడు తప్ప ఎవరు చేంజ్ చేయలేరు, అంటే మన అవుట్లుక్. బట్ వన్ థింగ్ ఇన్ అవర్ హ్యాండ్, ఒకటి మన చేతిలో ఉంది, భగవంతుడు ఇచ్చాడు. ఏందనేసి కంటైనర్ని అయితే చేంజ్ చేయలేము, కానీ కంటెంట్ని ఏ స్థాయిలో చేంజ్ చేయగలుగుతామంటే మేము ఆ స్థాయిలో నిలబడితే మన వెనకాల జనాలు చూస్తూనే ఉండాలి. సో ఆ స్థాయికి ప్రతి స్టూడెంట్ వెళ్ళాలి. ఆ లెవెల్లో ప్రతి పేరెంట్ ఒక స్టూడెంట్ని తయారు చేయాలి, ప్రోత్సహించాలి. ఇంట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం టైం కేటాయించాలి. ఈరోజు మార్క్స్ వెనకాల కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని విన్న తర్వాత దెన్ డెఫినెట్లీ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మీ అబ్బాయో అమ్మాయి వచ్చి చెప్పేది పేరెంట్స్తోనే. అది మనం ఎడ్యుకేషన్ ఇస్తలేము, మనం ఎడ్యుకేషన్ స్కూల్ మీద ఇడిచి పెడుతున్నాము. స్కూల్ వీఆర్ డూయింగ్, మన డ్యూటీ ఏంటంటే మన దగ్గర ఇండిసిప్లిన్ ఉండరు స్టూడెంట్స్. ఆల్ స్టూడెంట్స్ విల్ బి డిసిప్లిన్. పొద్దుగాల వచ్చినప్పటి నుంచి లైన్లో పోవాలి, లైన్లో రావాలి, క్లాస్లో క్రమంగా కూర్చోవాలి, సక్రమంగా కూర్చోవాలి, టీచర్ చెప్పే లెసన్ వినాలి, లంచ్ ప్రాపర్గా చేయాలి, సిస్టంలో ఉండాలి, వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ప్రాబ్లమ్స్ వచ్చిన దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? ఫాదర్ విల్ బి బిజీ సమ్వేర్ ఎల్స్, మదర్ విల్ బి బిజీ విత్ సమ్వేర్ ఎల్స్, విత్ హౌస్ హోల్డ్ వర్క్ కానీ ఏదైనా కానీ. ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే రాంగ్ ట్రాక్ పట్టుకుంటారు పిల్లలు. ఆ రాంగ్ ట్రాక్ పట్టుకున్న తర్వాత ఏ పేరెంట్ ఏం చేయలేరు, ఏ టీచర్ ఏం చేయలేరు, ఏ కౌన్సిలింగ్ ఏం చేయలేదు. మీరు రియల్గా ఒక పేరెంట్గా వాళ్ళ కోసం ఇంతగానో కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ కోసం లక్షలు సంపాదిస్తున్నారు, కానీ అంతకైనా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ కోసం టైం కేటాయించండి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఆల్ ద 9th grade పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 10th grade పేరెంట్స్ టు. ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో మీరు వాళ్ళకి టైం ఇవ్వకపోతే మీరు వాళ్ళకి అడగడానికి రైట్స్ లేవు. ఏ పేరెంట్స్ అడగడానికి రైట్స్ లేవు. ఎందుకు ఇట్లా చేసినావు, ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎందుకు డిసప్పాయింట్మెంట్ ఉన్నావు, ఎందుకు మైండ్లో యాంగ్జైటీ ఉంది, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు, అప్పుడు అడిగితే ఒక్క సమాధానం కూడా రాదు. స్టూడెంట్తో కంప్లీట్లీ మెంటల్లీ క్రిపుల్ అయిపోతారు పిల్లలు. పిల్లలకు ఎప్పుడు పేరెంట్స్ కావాలో అప్పుడు పేరెంట్స్ ఇవ్వాలి, పిల్లలకు ఎప్పుడు ఏం కావాలో ఆ ప్రకారంగా అనుకొని ఇచ్చేదే పేరెంట్స్. ఆ సిచ్యువేషన్లో ఆ టైంకు ఫుల్ఫిల్ చేయలేదంటేనే డెఫినెట్గా అక్కడ ఒక డిఫాల్ట్గా రిమైన్ అయిపోతారు. సో ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ టు ఆల్ ద పేరెంట్స్, కనీసం ఇప్పుడు నుంచి అన్నా కనీసం వీక్లో పేరెంట్స్ ఫాదర్స్ అంటే బిజీ ఉంటారు, అది ఉంటారు. సండే ఎట్టి పరిస్థితుల్లో కోట్లు వచ్చినా లక్షలు వచ్చినా మీ పిల్లల కంటే ఎక్కువ కాదు కదా, హాఫ్ డే వాళ్ళ కోసం కేటాయించాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఏం జరిగింది 1 week స్కూల్లో, అయితే ఎడ్యుకేటెడ్ ఉన్నా అనే అవసరం లేదు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా, ఇల్లిటరేట్ ఉన్నా, తెలియకున్నా వాళ్ళ వరల్డ్లో మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా, ఈ లోకంలో మనం ఏం చేయగలుగుతాం అన్నట్లు. సో ఇన్ ద సేమ్ వే ఆ సేమ్ ప్రకారంగా వాళ్ళతో కూర్చొనేసి ఫాదర్స్ సండే టైం ఇవ్వాలి, వాళ్ళకి టైం దొరకకుంటే. మదర్స్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయో కానీ అబ్బాయో కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం నాన్న స్కూల్లో ఏం జరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనా, ఏమైనా ప్రాబ్లం అయిందా, ఏమైనా ఇష్యూ అయిందా, బాబు అమ్మాయో చెప్పైనా చెప్పకపోయినా
కానీ మీరైతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అడగాలి. ఈ రోజు చెప్పకపోవచ్చు, రేపు చెప్పకపోవచ్చు, ఎల్లుండి చెప్పకపోవచ్చు, కానీ 4th డే ఎట్టి పరిస్థితుల్లో మా మమ్మీ అడుగుతుంది కదా, ఖచ్చితంగా నేను చెప్పాలి అని చెప్తాను. అట్లా చేయకుండా మనం ఏం చేస్తున్నాం, ఫ్రెండ్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు, టీచర్స్కు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. మనం ఇక్కడ ఉన్నంత వరకు ఇంపార్టెంట్ కాదండి. మన దగ్గర 10 hours ఒక స్టూడెంట్ ఉన్నా కానీ మనం ఓన్లీ వాళ్ళ మీద ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేస్తాము, వాళ్ళ క్రమంగా ఉండాలనేది ఫోకస్ చేస్తాం. కానీ వాళ్ళ మనసులో ఏముందని తెలుసుకోవడానికి అది పేరెంట్స్ ఒకటి మాత్రమే. ఆ రైట్స్ కూడా మీరు వాళ్ళకి ఇస్తలేరు చెప్పుకోవడానికి. వాళ్ళ బాధ ఏందనేసి మీరు అనుకుంటలేరు. గివ్ సమ్ టైం. రేపటి నుంచి ఒక కనీసం ఒక 10 minutes వాళ్ళతో కేటాయించండి. నేను రాసిస్తాను, ఒక 1 monthలో మీ పిల్లల దగ్గర చేంజెస్ రాకుంటే అప్పుడు వచ్చి నాకు అడగాలి. అదే సిబిఎస్ఈ స్కూల్లో డెఫినెట్గా చేంజెస్ వస్తాయి. నేను మాట్లాడేది వర్బల్గా మాట్లాడుతాను, బేస్డ్ ఆన్ ద సైకాలజీ. ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. చేంజెస్ మన నుంచి రావాలి. పిల్లలు నేర్చుకునేది మన దగ్గర నుంచేసి. ఫస్ట్ స్కూల్ అంటే అది పేరెంట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. నేర్చుకోవడం, అది చేయడం, ఇది చేయడం. వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి, సొసైటీని బట్టి వాళ్ళు మారుతూనే ఉంటారు. ఒక ట్రయాంగిల్కు ఒక స్టూడెంట్ ఫ్యూచర్ బ్రైట్ కావాలన్నా, ఒక స్టూడెంట్ ఫ్యూచర్ డార్క్ కావాలన్నా 3 persons హెల్డ్ రెస్పాన్సిబుల్. ఒక స్టూడెంట్ బ్రైట్ అయినారంటే 3 దానికి కారణాలు. 1 అనేది ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వన్ టాప్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ గోస్ టు స్కూల్, అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉన్న టీచర్స్ వాళ్ళు. థర్డ్ అనేది సొసైటీకి సంబంధించిన మన రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. ఈ 3 persons ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఒక ట్రయాంగిల్ కనిపించాలంటే ఈ 3 corners అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ఒక కార్నర్ డౌన్ ఫాల్ అయింది అనుకోండి, దాన్ని ట్రయాంగిల్ అన్నారు. అగైన్ ఇట్ విల్ ఫార్మ్ ఏదో వేరే షేప్లో ఫామ్ అయిపోతుంది. ఆ షేప్లో ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ తీసుకురావాలంటే అప్పుడు మనకు టైం లేకుంటుంది. లైఫ్లో మనం చూసి కుమ్మిలి అట్లనే ఉండిపోగలుగుతాం. సో సిన్సియర్ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్, ఈరోజు ఎవరెవరు వచ్చినారు వాళ్ళు కూడా కనీసం డే టు డే ఒక టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు గివ్ అ సొల్యూషన్ ఫర్ యువర్ students. So hopefully all the very best for my dear students of 10th class. This is not the stand up. Maybe we are leaving you with your almost all the memories with us, and in the same way I welcome the 9th grade students to write or to create a chapter in the Sri Sudha CBSE school history for the academic year 25 and 26. With this, so I would like to take rest and thank you for giving this opportunity. Thank you all to all the parents who are here. Thank you. వచ్చే కంగోరెము కాదల్లి
చేసినాము ఆశలు తీరంగా ఏసాలు చేసినాము నీకన్నా పెద్ద దిక్కు మగాలని పొంది నీవేగ మట్టంగా మకాడ ఏముతుంది మొదలన్నీ ఆలకించి మనకీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడలే తల్లి
నీ బయట మెట్టుపై వాలిందే బుట్టలో మెరుపు నీ పట్టులో తూలిందే వేలి పట్టులా నీ పిల్లవే నన్ను కట్టి పడేసిందే పిల్లాత్మ గుండెలో ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి నన్ను ముగ్గెట్టు చేసినావే ఈ లైట్ దగ్గర పెట్టు అది పైన లైటింగ్
Golden sparrow, என் நெஞ்சில arrow. நீ இல்லாத life ரொம்ப sorrow. Mask of sorrow, நம்ம பையன்தான் hero. Singing duet வேற யாரோ. साया, जब से मिला तेरा साया भाया, मुझे हर बार तू भाया लाया, सपने हजार घुमाया ऐसे 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 मुत्तु पेट्टी सभा
बाकी नहीं पता చాలే ఆకాశమైలి జీవేచుండగా రోజా బిల్లిలా తానొచ్చిందిగా గుండెలో నిలిచే వాచుంగా 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 நாடத்துக்கு ஊரே ஆடுவேன் அது கூட அடிய போட்டு வருவோம் அப்படின்ற దాన్ని కాదు బాబు పల్సర్ బైక్ మీద రాదు బాబా దాన్ని కాదు బాబు పల్సర్ బైక్ మీద రాదు బాబా Everybody put your hands up cool to the beat.
ஆர்டிஸ்ட் எந்த அளவுக்கு தியேட்டரில் இருந்து பட்டன்